హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలుగులో రీసెంట్లీ రిలీజ్ అయిన 3 ఫీల్ గుడ్ మూవీస్ గురించి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి విత్ లవ్ చాలా ఇంట్రెస్టింగ్ యూత్ మూవీ ఫ్రెండ్స్. ఇందులో హీరో హీరోయిన్స్ ఒక రెస్టారెంట్లో ఫస్ట్ కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళ పాస్ట్లో వాళ్ళకి కనెక్షన్ ఉంది అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక న్యూ ప్రపోజల్కి వస్తారు. అదేంటంటే వాళ్ళు పాస్ట్లో వెళ్ళిపోయి వాళ్ళ ఎక్స్ లవర్స్కి ఇప్పుడు ప్రపోజ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంక అప్పటి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండ్ వరకు కూడా. కానీ వాళ్ళ తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళ ఎక్స్ కన్నా వీళ్ళని సొంతంగానే ఎక్కువగా లవ్ చేస్తున్నారు, ఎక్కువ కనెక్ట్ అయ్యారని తెలుసుకొని ఇద్దరు ఫైనల్గా కలిసిపోతారు. దాంతో ఆ మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ చాలా ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. స్టోరీ సింపుల్ ఉన్నా కూడా మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా బాగుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆహాలో అవైలబుల్ ఉన్న పతంగ్ ఫ్రెండ్స్. ఈ మూవీలో ఒక అమ్మాయి కోసము చైల్డ్హుడ్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎట్లా ఫైట్ చేసుకుంటారు అనేది క్లియర్గా చూపించారు. ఇంకా అప్పుడు ఫైనల్గా ఏం డిసైడ్ చేస్తారంటే ఒకే అమ్మాయి కోసం ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కైట్ కాంపిటీషన్ పెడతారు. ఎవరు కైట్ కాంపిటీషన్లో గెలిస్తే వాళ్ళకే ఆ అమ్మాయి అని చెప్తారు. ఆ అమ్మాయి ఏమో ఎలా ఉంటుందంటే ఆమెకు దేంట్లో క్లారిటీ ఉండదు, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేదు. అబ్బాయి 1 కావాలా, అబ్బాయి 2 కావాలా, ఆమెకు క్లారిటీ ఉండదు. అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు రియలైజ్ అయిపోతారు, ఇట్లాంటి క్లారిటీ లేని డెసిషన్ తీసుకోలేని అమ్మాయి కోసం మేమిద్దరం ఫైట్ చేయడం వేస్ట్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫైనల్గా కలిసిపోతారు. దాంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా బాగుంది. ఆ కైట్ కాంపిటీషన్ అవుతున్నప్పుడు అయితే మూవీ చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కామెడీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఆహాలో పెట్టుకొని ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉన్న మేడ్ ఇన్ కొరియా ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా బాగుంది. ఒక కేరళలో ఒక చిన్న విలేజ్కి చెందిన ఒక అమ్మాయి కొరియా వెళ్ళాలనుకుంటుంది. ఆమె లైఫ్ డ్రీమ్ ఉంటుంది అది. కానీ అనుకోకుండా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. తను తన లవ్వర్తో వెళ్ళిపోవాలనుకుంటుంది, కానీ అతను కొరియాలో వదిలేసి ఈమెకు స్కిప్ ఇచ్చేసి ఎస్కేప్ అవుతాడు. అప్పుడు ఆమె ఒంటరిగా కొరియాలో ఎట్లా స్ట్రగుల్ అయింది, ఎట్లా సర్వైవ్ అయింది అనేది ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. ఫైనల్గా క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా ఈ మూవీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. So this is all about these 3 movies friends. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe friends. Thank you.